Hi friends, this is KJ Vijay Prakash from Abhishek IAS Academy. Today we go for to discuss some of the aspects from Indian economy, that is Bombay Plan. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్లానింగ్ విధానాన్ని గురించి మొట్టమొదటి క్లాసులో చెప్పుకున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశంలో ప్రణాళికా విధానానికి రూపకల్పన చేసిన వారుగా చెప్పుకున్నాం. అలాగే ప్రపంచంలో రష్యా మొట్టమొదటిగా ప్లానింగ్ విధానాన్ని తీసుకుని వచ్చి 20 సంవత్సరాలలోనే అమెరికా కంటే గొప్ప ఆర్థిక అభివృద్ధిని పొందినట్లుగా చెప్పుకున్నాం. ఇప్పుడు బాంబే ప్లాన్ గురించి కొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థలో బాంబే ప్లాన్ అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా పేర్కొనబడినది. ఈ బాంబే ప్లాన్ బాంబే నగరానికి సంబంధించినటువంటి 8 మంది సుప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు క్యాపిటలిస్ట్స్ రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశ స్వాతంత్ర్యానంతరం జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఆ యొక్క నష్టాల నుంచి ఏ విధంగా బయటికి రావాలో, భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలో అనేక మంది మేధావులు తమ యొక్క ఆలోచనలను ప్రణాళిక రూపంలో రూపొందించారు. దానిలో బాంబే ప్లానింగ్ విధానం ఒక అంశము. 1939 1 సెప్టెంబర్ నుంచి 1945 2 సెప్టెంబర్ వరకు కూడా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 1 సెప్టెంబర్ టు 1945 2 సెప్టెంబర్, సెకండ్ వరల్డ్ వార్. ఈ సెకండ్ వరల్డ్ వార్లో అనేక దేశాలు పాల్గొని తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఈ సెకండ్ వరల్డ్ వార్లో ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. మొట్టమొదటి గ్రూపును ఎలైస్ పవర్స్ అంటాం, రెండవ గ్రూపును యాక్సిస్ పవర్స్ అంటాం. ఫస్ట్ గ్రూపు ఎలైస్ పవర్స్. సెకండ్ గ్రూప్ ఈస్ యాక్సిస్ పవర్స్. ఎలైస్ పవర్స్ అంటే మిత్ర రాజ్యాలు, యాక్సిస్ పవర్స్ అంటే అక్షరాజ్యాలు లేక అక్షీయ రాజ్యాలు. ఈ మిత్ర రాజ్యాల్లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్, యుఎస్ఏ, సోవియట్ రష్యా, అండ్ చైనా, ఈ దేశాలు పాల్గొన్నాయి. యాక్సిస్ పవర్స్లో ప్రాముఖ్యమైనటువంటి దేశాలు జర్మనీ, ఇటలీ,
అండ్ జపాన్. ఇంగ్లాండ్ నుంచి రిప్రజెంటేషన్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్. యుఎస్ఏ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. సోవియట్ రష్యా నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వారు జోసెఫ్ స్టాలిన్. అండ్ చైనా నుంచి రిప్రజెంటేషన్ చేసినటువంటి వారు చియాంగ్ కాయ్ షేక్. అండ్ ఫ్రాన్స్ నుంచి రిప్రజెంటేషన్ చేసినటువంటి వారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గాలి. యాక్సెస్ పవర్స్లో జర్మనీ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వారు అడాల్ఫ్ హిట్లర్. అండ్ ఇటలీ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వారు బెనిటో ముస్సోలిని. జపాన్ నుంచి రిప్రజెంటేషన్ ఎంపీరర్ హిరోతో. ఈ సెకండ్ వరల్డ్ వార్లో ప్రపంచమంతా కూడా నష్టపోయింది. ఆర్థిక మాంద్యం ఏర్పడడం, ఇన్ఫ్లేషన్, ఫుడ్ క్రైసిస్, డిసీజెస్ను తగ్గించడానికి సరైనటువంటి మందులు లేకపోవడం, అలాగే అప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ దెబ్బతినడం, అగ్రికల్చర్ సెక్టార్ దెబ్బతినడం, టోటల్గా ఈ నష్టమంతా కూడా అన్ని దేశాల మీద పడ్డది. భారతదేశం కూడా ఈ సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి నష్టాలకు గురి కావాల్సి వచ్చింది, ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ. ఈ సెకండ్ వరల్డ్ వార్ అనంతరం అనగా ఇంగ్లాండ్ విన్స్టన్ చర్చిల్ మూమెంట్లో సెకండ్ వరల్డ్ వార్ మూమెంట్ జరిగింది. అప్పటికి ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా నష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఎప్పటి నుంచో భారతదేశంలో ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతుంది. వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనుకునేటువంటి సమయంలోనే ఈ సెకండ్ వరల్డ్ వార్ రావడం, ఇంకా ఇంగ్లాండ్ దేశం నష్టాల్లో కూరుకుపోవడం, దానివల్ల విన్స్టన్ చర్చిల్ భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారు. అతని తర్వాత వచ్చినటువంటి క్లెమెంట్ ఎట్లీ కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. క్లెమెంట్ అట్లీ మూమెంట్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరైనటువంటి స్థితిలో లేదు. భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఆల్రెడీ దాదాబాయి నౌరోజీ గారు రాసినటువంటి డ్రైన్ థియరీ, ఆ డ్రైన్ థియరీ ఏం చెప్తుందంటే కనుక సంపద అంతా కూడా భారతదేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి తరలి వెళ్ళిపోయింది. భయంకరమైనటువంటి పేదరికం భారతదేశంలో ఉంది. ఎక్కడా కూడా సరైనటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఆ గాడిలో పెట్టడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాసినటువంటి ప్రణాళిక విధానాన్ని గురించి మొదటి క్లాస్లో చెప్పాను. ఆ తర్వాత బాంబే ప్లాన్ను రూపొందించినటువంటి విధానము ఈ యొక్క క్లాసులో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ బాంబే ప్లాన్
అనేటువంటి దాన్ని బాంబే నగరంలో ఉన్నటువంటి 8 మంది సుప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు రూపొందించారు. బాంబే నగరంలో ఉన్నటువంటి 8 మంది సుప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు రూపొందించారు. ఈ బాంబే ప్లాన్ అంటే ఏమిటి? రెండవ ప్రపంచ యుద్ధానంతరము మరియు భారతదేశ స్వాతంత్ర్యానంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల సమాహారాన్నే బాంబే ప్లాన్గా చెప్తారు. ఆ 8 మంది సుప్రసిద్ధ ఇండస్ట్రియలిస్ట్స్ చేసినటువంటి ప్రతిపాదనల సమాహారమే డెవలప్ కావడానికి, బాంబే ప్రాంతం డెవలప్ కావడానికి, బాంబే నగరం డెవలప్ కావడానికి చేసినటువంటి ప్రతిపాదనల సమాహారాన్ని బాంబే ప్లాన్గా వర్ణిస్తారు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రావిన్సెస్ 3. 1 బాంబే ప్రావిన్స్, 2 బెంగాల్ ప్రావిన్స్, 3 మద్రాస్ ప్రావిన్స్. ఈ 3 ప్రావిన్సెస్లో కూడా ఆర్థిక స్థితిని బలంగా కలిగినటువంటి ప్రావిన్స్ ఏంటంటే కనుక బాంబే ప్రావిన్స్. ఈ బాంబే ప్రావిన్స్లోనే గుజరాత్ రాష్ట్రము కూడా కలిసి ఉండేది అప్పట్లో ఈ మహారాష్ట్ర ప్రాంతం విడిపోయి మహారాష్ట్ర గుజరాత్లుగా ఏర్పడ్డాయి పెట్టండి. మహారాష్ట్ర ప్రాంతము కతియావార్ ప్రాంతము గుజరాత్గా ఏర్పడింది. అంటే ఇక్కడ ఈ యొక్క బాంబే ప్రాంతంలో అనగా మహారాష్ట్ర ప్రాంతంలో కాటన్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రాంతంలోనూ కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోనూ కూడా కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మాంచెస్టర్ నగరము రిప్రజెంటెడ్ టు ది మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ఇంగ్లాండ్. ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఫేమస్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. లైక్ దట్ అహ్మదాబాద్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అక్కడ ఎలాగైతే పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ డేస్లో అహ్మదాబాద్లో ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఏ విధంగా పరిశీలించినా మహారాష్ట్ర ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా తీసుకుంటున్నాం. ఎందుకంటే కనుక భారతదేశ ఆర్థిక ప్రగతి, భారతదేశ ఆర్థిక స్థితిగతులన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలో నిమిడీకృతమై ఉన్నాయి, బాంబే ప్రాంతంలో. కాబట్టి ఈ బాంబే నగరానికి ఒక ప్రణాళికను రచించాలని 8 మంది సుప్రసిద్ధ ఇండస్ట్రియలిస్ట్స్ ముందుకు వచ్చారు. వారు ఎవరంటే కనుక 8 మందిలో మొదటి వారు ఎవరంటే కనుక జహంగీర్. రెండవ వారు రతన్ టాటా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది టాటా ఇండస్ట్రీస్. అలాగే మూడవది దాదాబాయ్ టాటా. నాలుగవదిగా శ్రీరామ్. 5 ఆర్దేశిర్ దలాల్. 6 కస్తూర్బాయ్ లాల్బాయ్. కస్తూర్బాయ్ లాల్బాయ్. 7వవాడిగా ఆర్దేశిర్ దారాబ్షా ష్రాఫ్. దారాబ్షా ష్రాఫ్. 8వవారు జాన్ మత్తై.
జాన్ మత్తై. ఈ 8 మంది ప్రసిద్ధ ఇండస్ట్రియలిస్ట్స్ బాంబే ప్లాన్ రూపొందించారు. వీరు ఏ బ్రీఫ్ మెమోరాండమ్ outlaying a plan of economic development for India. A brief memorandum outlaying a plan of economic development of India అనే దాన్ని రూపొందించారు. వీరి యొక్క రూపొందించినటువంటి ప్లాన్లో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, ఈ 8 మంది ఇండస్ట్రీస్ రూపొందించినటువంటి బాంబే ప్లాన్లో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, మొట్టమొదటిగా ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ 10,000 రూపీస్ 10,000 crores ఖర్చు పెట్టాలి. 10,000 crores రూపీస్ 10,000 crores expenditure in a period of 15 years tenure. In a period of 15 years, 15 సంవత్సరాలలో 10,000 కోట్లను ఖర్చు పెట్టడం. ఖర్చు పెట్టి దేనిని సాధించాలి, దేనిని అభివృద్ధి చెందించాలంటే కనుక భారతదేశ తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయడం, పెర్ క్యాపిటా ఇన్కమ్ను డెవలప్ చేయడం. ఈ 10,000 కోట్ల రూపాయలు 15 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పెర్ క్యాపిటా ఇన్కమ్ను అభివృద్ధి చేయాలి అంటే కనుక 3 ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ అనేటువంటిది జరగాలి. 3 ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ అనేటువంటిది జరగాలి. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏమిటంటే, ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ద డెవలప్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. రెండవది సర్వీసెస్ సెక్టార్. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత పెరగాలంటే కనుక 500% పెరగాలి. సర్వీసెస్ సెక్టార్ ఎంత పెరగాలంటే 200% పెరగాలి. అగ్రికల్చర్ సెక్టార్ ఎంత పెరగాలంటే కనుక 130% పెరగాలి. ఇండస్ట్రియల్ సెక్టార్ 500%, సర్వీసెస్ సెక్టార్ 200%, అగ్రికల్చర్ సెక్టార్ 130% పెరిగితే పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బాంబే ప్లాన్. అయితే ఈ యొక్క బాంబే ప్లాన్ని పరిశీలించినట్లయితే ఈ ప్లాన్ ఏ విధంగా కనిపిస్తుందంటే కనుక క్యాపిటలిస్ట్ ఎకనామిక్ ప్లాన్గా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రణాళికగా కనిపిస్తుంది. ఇందులో సోషలిజం ఆస్పెక్ట్స్ కానీ, సోషియో ఎకనామిక్ ఫీచర్స్ కానీ, సామ్యవాద భావనలు కానీ, భావజాలం కానీ కనిపించడం లేదు. ఇది ప్యూర్లీ క్యాపిటలిస్ట్ ప్లాన్. nowadays modern days maximum world is occupied by the capitalists.
Capitalists nothing but they called as the corporate people. They called as the corporate people. They grab the every nation's economy with their investments in any nation or every nation. Presently in India, running the privatization. And again in privatization, three main important aspects are there. And again in privatization, three important aspects are there. The first aspect is globalization. Globalization. Second aspect is privatization. Privatization. Third aspect is liberalization. These three aspects are known to the in India in the movement of the P.V. Narasimha Rao government. 1990-91 ఆ మూమెంట్లో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేసినటువంటి వారు పివి నరసింహారావు. అంటే అప్పుడున్నటువంటి ఫారెక్స్ విధానాలన్నింటినీ కూడా మాడిఫై చేశారు. పెట్టుబడులు రావడానికి, భారతదేశానికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి ఫారెక్స్కి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి చట్టాలను మాడిఫై చేశారు, సరళీకరణ చేశారు. వాటిని లిబరల్ చేశారు. లిబరల్గా ఉండేటట్లుగా ఎక్కువ రిజిడ్గా కాకుండా సరళీకృతంగా ఉండడానికి, లిబరలైజేషన్గా ఉండడానికి, లిబరల్గా ఉండడానికి ఆ యొక్క చట్టాలన్నింటినీ కూడా మాడిఫై చేశారు పివి నరసింహారావు గవర్నమెంట్. సో అప్పుడు ఏంటంటే కనుక ఫారెన్ ఎఫ్టీఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండియాకు వచ్చి భారత ఆర్థిక వ్యవస్థ గాడిలోకి వచ్చింది మాటండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ప్రైవేటైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి, అలాగే భారతదేశంలో కుదిలైపోయి ఉన్నటువంటి సిక్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా పైకి తీసుకురావడానికి, అభివృద్ధిలోనికి తీసుకురావడానికి, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ఏంటంటే ప్రైవేటైజేషన్కి ప్రాముఖ్యతను ఇస్తున్నారు అన్నమాట. వాట్ ఎవర్ మే బి, ప్రైవేటైజేషన్ ఈజ్ రిలేటెడ్ టు ది క్యాపిటలిస్ట్ ఎకానమీ. Privatization is related to the capitalist economy. This capitalist economy we know in the movement of the British government. British government కూడా అప్పుడు తమ యొక్క వస్తు ఉత్పత్తిని అంతటిని కూడా భారతదేశంలో క్రోడీకరించి, అలాగే మంచి అభివృద్ధి కలిగినటువంటి, ఎక్కువ లాభాలు వచ్చేటువంటి రంగాలలో తమ యొక్క పెట్టుబడులను పెట్టి భారతదేశంలో అత్యధిక లాభాలను గ్రాప్ చేసేవారు. దాని ద్వారా ఏమైందంటే కనుక ఇంగ్లాండ్లో తయారైనటువంటి వస్తువుల యొక్క రేటు తక్కువగా ఉండడం, భారతదేశంలో తయారైనటువంటి వస్తువుల మీద రేటు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే దూరపు గొడవలు నులిపోయినటువంటి సామెత భారతదేశంలో ఉంది. కాబట్టి విదేశీ వస్తువుల మీద మోజు వలన భారతదేశ వస్తువుల యొక్క ఉత్పత్తి పడిపోవడం, అలాగే భారతదేశ పరిశ్రమలు దెబ్బతినడం జరిగింది ఈ యొక్క పెట్టుబడిదారీ విధానం వల్ల, క్యాపిటలిస్ట్ వల్ల అన్నమాట అండి. సో ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్ని దేశాలు ముందుకు వస్తాయి, కానీ ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఎప్పటికీ కూడా అది ముప్పే. ప్రతి దేశ ఆర్థికాభివృద్ధికి ప్రైవేటైజేషన్ అనేటువంటిది ముప్పే. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం బాంబే ప్లాన్ చూస్తున్నాం. బాంబే ప్లాన్లో ఏంటి, 8 మంది ఇండస్ట్రియలిస్ట్స్, దే ఆర్ ద క్యాపిటలిస్ట్స్. ద క్యాపిటలిస్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ద బాంబే ప్లాన్. They are formed the Bombay plan with their opinions, with their aspects, with their business tactics.
వాట్ ఎవర్ మే బి దట్ ఈజ్ యూస్ఫుల్ టు ద సిటీ ఆఫ్ ది బాంబే. ఆ బాంబే ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటికీ అన్నిటికీ కూడా అభివృద్ధిలోనికి తీసుకుని రావడానికి ఒక విధానాన్ని వారు తీసుకుని వచ్చారు. కానీ దాన్ని గమనించినట్లయితే కనుక అది పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినటువంటి వారు రూపొందించినటువంటి ప్రణాళికగా కనిపిస్తుంది, కానీ సామ్యవాద లక్షణాలతో కూడుకున్నటువంటి ప్రణాళికగా అది కనిపించడం లేదు. దీన్నే బాంబే ప్లాన్ అంటారు అన్నమాట. అయితే